మహిళలను ఉద్దేశించి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు శ్రీకాకుళం ఏబీఎన్ ఆఫీసుకు వెళ్తున్న మాజీ మంత్రి సీదరి అప్పలరాజును ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. బయటకు రాకుండా ఇంటి ముందు పోలీసులు మోహరించారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలియచేయాలన్న హక్కును అడ్డుకోవడంపై సీదరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరుస్తూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు కూటమి ప్రభుత్వం వత్తాసు పలకటం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు సీదరి అప్పలరాజు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి భార్య రమాదేవి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళల పట్ల రాధాకృష్ణ తీరు అభ్యంతరకరమని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రమాదేవి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఫస్ట్ కారణం. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మహిళల పట్ల ఆయనకుండే అభిప్రాయము అసలు అంత నీచంగా ఎట్లా మాట్లాడగలిగినాడు, మహిళల పట్ల అంత నీచమైన అభిప్రాయం ఆయనకి ఎందుకు ఉంది అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. ఆయనకే అభిప్రాయం ఉందా, ఆయన ఎవరి మెప్పు కోసమో మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు, లేక ఏ విషయం తప్పుదారి పట్టించాలని మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావడం లేదు. అసలు మహిళలంటే అతను ఏమనుకుంటున్నాడు అనేది ముందు ముఖ్యంగా తెలియాల్సి ఉంది రాష్ట్ర ప్రజలకు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలిగా నేను మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడిందే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను, వాళ్ళ మగవాళ్ళ భార్యల గురించి మాట్లాడినాడు. అసలు భార్యాభర్తల బంధం అంటే ఏంది అనేది ఆయనకు నా వయసు ఉండే వాళ్ళు చెప్పడం చాలా సిగ్గుగా ఉంది. గుంటూరు శంకర్ విలాస సెంటర్లో వైఎస్ఆర్సీపీ నేతలు కదం తొక్కారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రోతరాతలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏబీఎన్ కార్యాలయం వద్ద నిరసన తెలపడానికి వెళ్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు, అంబటి మురళి వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే అడ్డుకోవడం ఏంటని పోలీసులపై ఫైర్ అయ్యారు అంబటి రాంబాబు. పోలీసులు అంబటి రాంబాబుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ పోలీసులు ఎవరైతే ఈ రోజు లాఠీ చార్జ్ చేశారో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సెంటర్లో నిలబెట్టి వాళ్ళ యూనిఫామ్ ఇప్పదీసి జైలుకి పంపకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని మీకు మనం చేస్తా ఉన్నా. జిల్లా వ్యాప్తంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్అఫీషియల్ ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అవుతూనే ఉన్నాయి. వీటినన్నిటి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే బయటికి తీసి కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ జైల్లో ఉన్నారో అదే జైల్లో ఇక్కడ ఏకోన్ముఖంగా దౌర్జన్యకాండ చేస్తున్నటువంటి పోలీసులు పెట్టే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిద్రపోరని మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను.